భారత ఎన్నికల సంఘం ఆదేశములను అనుసరించి రాబో ఎన్నికల బిఎల్ఏల నియామకం కొరకు పోలవరం నియోజకవర్గ ఎస్టీ 67 లో గల నియోజకవర్గ స్థాయి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుటాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం నందు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ విషయమై అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గంలోని తహసీల్దార్లు, రాజకీయ ప్రతినిధులు డిటి రమేష్, సీనియర్ అసిస్టెంట్ గంగరాజు, ఆర్ఐ పద్మ, విఆర్ఓలు నాగేశ్వరరావు, పోతురాజు, పద్మ, రవి, జెన్నిఫర్, ఆశ పాల్గొన్నారు. అక్టోబర్ కూడా ఇచ్చారు. అక్టోబర్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ లాస్ట్ 2 ఇయర్స్ లాస్ట్ ఇయర్ మనకు కొత్తగా ఇచ్చేసారు. ఇదేంటంటే మనకు 4 క్వాలిఫైయింగ్ డేట్స్ ఇచ్చారు. జనవరి 1వ తారీఖుకి 18 ఇయర్స్ నిండినా వాళ్ళకి ఇస్తాము, ఏప్రిల్ 1 నిండినా వాళ్ళకి ఇస్తాము, అక్టోబర్ 1 నిండినా వాళ్ళకి ఇస్తాము. ఈ 4 క్వాలిఫైయింగ్ డేట్స్లోని మనం కంటిన్యూషన్గా అది అప్డేట్ అవుతుంది. ప్లస్ మనకి ఏంటంటే అడ్వాన్స్ బెనిఫిట్ అని 17 ఇయర్స్ నిండింది అనుకో, వాళ్ళు కూడా మన ఫామ్ 6 అప్లై చేస్తారు. ఫామ్ 6 అప్లై చేసుకొని ఈ 4 క్వాలిఫైయింగ్ డేట్స్లో వాళ్ళ ఏ డేట్కి ముందు వస్తే అప్పుడు అది మనం ఫామ్ 6 వెరిఫై చేసి వాళ్ళకి వెంటనే ఓటిస్తాం. అది మనకు అక్టోబర్లో వచ్చే డ్రాఫ్ట్ రోల్లోకి వాటర్ లిస్ట్లోకి వస్తుంది. అలాగే జనవరిలో మన ఫైనల్ పబ్లికేషన్ జరిగినప్పుడు కూడా మనకు వస్తుంది. ఈ ఫైనల్ పబ్లికేషన్ వారి ఆదేశాల ప్రకారం మన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్యూరిఫై చేసుకోవడం కోసమని ఆల్ పార్టీస్ తోటి మీటింగ్ పెట్టి వాళ్ళ సజెషన్స్ ఏమైనా ఉన్నా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి వాటిని విని మన ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లే దానికోసం అని చెప్పి మ్యాండేటరీగా ఈ మీటింగ్ పెట్టాలని ఉంది. కాబట్టి ఈరోజు నేను మీటింగ్ పెట్టడం జరిగింది. వచ్చిన ఈ పొలిటికల్ పార్టీ ప్రతినిధులు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మొత్తం వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ మనం ఎప్పుడైతే జనవరిలో మళ్ళీ స్పెషల్ సమ్మరీ రివిజన్ అని ఎవ్రీ ఇయర్ తీసుకుని ఎప్పుడైతే ఫైనల్గా పబ్లిష్ చేస్తామో ఆ పబ్లిష్ చేసే ముందు అక్టోబర్లో డ్రాఫ్ట్ రోల్ ఏదైతే పబ్లిష్ చేస్తామో ఇన్ బిట్వీన్ ఆ టైంలో బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా వాళ్ళ కోఆర్డినేషన్ తోటి కొత్త ఓటర్లని నమోదు చేయడం కానీ, ఉన్న వాళ్ళని చనిపోయిన వాళ్ళని తీసేసి మైగ్రేట్ అయిన వాళ్ళని తీయటం కానీ ఇలా ఏమైనా మార్పులు చేర్పులు అన్నీ చేసి ఫైనల్గా ఒక మంచి ఎలక్టోరల్ రోల్ని మనం పబ్లిష్ చేసుకునేదానికి ఈరోజు మీటింగ్ పెట్టాము. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని తెలియజేస్తాం. ఈ ఫొటోస్ అన్నీ బ్లర్ ఉంటున్నాయి, మనకి పోలింగ్ టైంలో ఇబ్బంది అదని చెప్పారు. దానికి ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది. ఫామ్ 6లో వాళ్ళు అప్లై చేసుకుంటే జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసమని మండల్ లెవెల్లో ఇట్లా మీటింగ్స్ ఏమైనా వాళ్ళకు కూడా పెడితే బాగుంటుందని చెప్పారు. ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ బిఎల్ఓతో పాటు వాళ్ళకు కూడా మేము వాళ్ళ లిస్ట్ ఫైనల్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఏం చేయాలి